నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే హిందూ సంఘ నాయకులు తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని చాలా తీవ్ర స్థాయిలోనే మళ్ళా ఆ ఇంటి మీద దాడులు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరి ఇంటి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రజాగ్రహానికి గురయ్యారు అని అనుకోవచ్చా? దాడులోనంటే ఒక పార్టీ నేతలు వెళ్లి నేరుగా దాడి చేయడం వేరు, ప్రజలకి ఆగ్రహం వచ్చి వారు దాడి చేయడం వేరు. సో ప్రస్తుతం చూసుకుంటే ప్రజాగ్రహానికి గురయ్యారు అనే వాదన అయితే వినిపిస్తూ ఉంది. సో మీరు ఎలాగ దీన్ని క్లారిటీ ఇస్తారు? అసలు ఏం జరుగుతుంది ఏపీలో ప్రస్తుతం? ప్రజాగ్రహం కాదండి, తెలుగుదేశం కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యారు. ఎందుకంటే ఇప్పుడు రకరకాల పార్టీల వాళ్ళు ఉంటారు, అందరి పార్టీల వాళ్ళు వెళ్తలేదు, ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు సహజంగా ఎవరికైనా కోపం వస్తుంది కదా. గతంలో పట్టాభి తెలుగుదేశం నుంచి పట్టాభి ఏదో జగన్మోహన్ రెడ్డి మీద ఏదో మాట్లాడాడని అప్పుడు వైసీపీ వాళ్ళ కోపం వచ్చింది కదా. వాళ్ళు అప్పుడు తెలుగుదేశం కార్యాలయం మీద, ప్రధాన కార్యాలయం మీద దాడి చేయడం, అన్ని అద్దాలు పగలగొట్టడం అన్ని చూసాం మనం. సో ఇప్పుడు వీళ్ళకి కోపం వచ్చింది. కోపం అనేది కేవలం వైసీపీ వాళ్ళకి మాత్రమే, అదేం పేటెంట్ రైట్ కాదు కదా. సో ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తల వంతు వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకి కోపం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో తిడితే మరి ఎవరికైనా కోపం వస్తుంది కదా. అంతకుముందు పట్టాభి ఏదో మాట్లాడాడని దానికి అర్థాలు వెతికి వెతికి మరీ చెప్పారు. డైరెక్ట్ గా అర్థం ఏంటనేది దానికి ఎవరికి తెలియదు. దాన్ని ఆయన ఏదో వెతికి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ డిక్షనరీ చూశాడో ఆ డిక్షనరీలో వెతికి ఒక అర్థం చెప్పేసరికి దాని మీద కోపం వచ్చింది అందరికి. అందరూ వెళ్ళి దాడి చేశారు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మా కార్యకర్తలకు బీపీ వచ్చింది, సహజంగా బీపీ రావడం సహజం కదా, ఇలాంటివన్నీ జరిగినప్పుడు అని అన్నాడు ఆయన. ఇప్పుడు మరి తెలుగుదేశం కార్యకర్తలకు బీపీ వచ్చింది, ఇది కూడా సహజమైన పరిణామం కిందే మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిగణించాలి కదా. మరి అలా పరిగణించకుండా రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ అంతా లేదు అని మాట్లాడుతున్నారు. మరి ఆయన ఉన్నప్పుడు మరి లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట? అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట? నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీద మాట్లాడినప్పుడు పట్టాభి ఏదైతే మాట్లాడాడో దాని మీద కోపం రాకపోతే తప్పు అన్నాడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నిన్న మాట్లాడుతూ కూడా నా కోపం రాకపోతే అసలు మనిషే కాదని చెప్పాడు. మరి ఇప్పుడు డైరెక్ట్ గా లకారాలతో తిడితే మరి కోపం రాకుండా ఎలా ఉంటుంది? అంటే వీళ్ళు కూడా మనుషులే కదా, తెలుగుదేశం వాళ్ళు అయినంత మాత్రం వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి కోపం వస్తుంది కదా. సో న్యాయం అనేది ఎప్పుడైనా ఒకేలాగా ఉండాలి. చట్టం వేరు, న్యాయం వేరు. చట్టం వాళ్ళు చేసిన తప్పనే చెప్తుంది, వీళ్ళు చేసిన తప్పనే చెప్తుంది. నేను కూడా అందరితో ఎవరు చేసినా కూడా నేను కూడా తప్పనే చెప్తా. కానీ న్యాయం ఒకటి ఉంటుంది కదా, ఆ న్యాయం అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఉండదు. కాబట్టి అప్పుడు అది న్యాయం అయితే కనుక ఇప్పుడు జరుగుతున్నది ఇది న్యాయమే. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగింది అన్యాయం అయితే కనుక ఈ రోజు జరుగుతున్నది కూడా అన్యాయం. సో ఏది ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన చూసుకోవాలి. అయితే బయట నుంచి మన లాంటి వాళ్ళని చూసే వాళ్ళని ఏంటంటే అదైనా తప్పే ఇదైనా తప్పే అని చెప్తాం మనం. కానీ సహజంగా ఈ కోపాలు తాపాలన్నీ వస్తాయి. లకారాలతో తిట్టడం తప్పు కదా. మరి అసలు ఆయనే చెప్పాడు, అంబటి రాంబాబు గారే మళ్ళీ తర్వాత చెప్పాడు, నా వయసుకి తగ్గట్టుగా నేను ప్రవర్తించలేదు, ఈ వయసులో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని. ఆ ఇంగిత జ్ఞానం ఏదో ముందే ఉండాలి. ఆవేశపడిపోయాడు ఆయన. అంటే ఆవేశం అనేది అంబటి రాంబాబు గారికి ఒక్కడికే వస్తుంది అనుకుంటే ఎట్లా? అది కూడా అంతే కదా. ఆవేశమైనా కోపమైనా ఎవరికైనా అంబటి రాంబాబు గారికో వైసీపీ వాళ్ళకో పేటెంట్ హక్కులు కాదు. ఈయనకి ఎలాగైతే కోపం వచ్చి లకారాలతో మాట్లాడారో వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ కోపం వచ్చింది, ఇప్పుడు వాళ్ళు దాడులు చేస్తున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. ఇలా లకారాలతో తిట్టడం ఇలాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఏమాత్రం కరెక్ట్ కాదు. అందువల్ల తగిన శాస్తి జరగవలసిందే కదా, ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆల్మోస్ట్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎప్పుడైనా ఒక యాక్షన్ కి ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది అనేది సైన్స్ చెప్తున్న సత్యం. ఇప్పుడు అంబటి గారు ఒక పని చేశాడు, దానికి ఇమ్మీడియట్ రియాక్షన్ కనబడుతోంది. జోగి రమేష్ ఒక మాట మాట్లాడాడు, దానికి ఇమ్మీడియట్ రియాక్షన్ కనబడుతోంది. జోగి రమేష్ ఎందుకంటే అంత ముందు నోటితోనే ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశాడు, ఈయన వచ్చి వాళ్ళ నీతులు చెప్తాడు జోగి రమేష్. దానివల్ల ఆయనకి మంత్రి పదవి వచ్చిందని ఆ రోజు ఆనందపడ్డాడు. ఈ రోజు ఇంటి మీదకి జనం వస్తుంటేనేమో బాధపడుతున్నాడు. అదేంటి? రెండిట్లో ఏదో ఒకటి కదా.
నీకు అవును. ఆ దురుసుతనం వల్ల ఆ రోజు పదవి వచ్చింది సంతోషించావు. ఈ రోజు ఇది వస్తుంది, దీనికి కూడా నువ్వు ప్రిపేర్డ్ గా ఉండాలి. అవును. అధికారం మారిపోయింది కదా, అధికారం మారిపోయిన తర్వాత కూడా నేను ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తాను అని చేస్తే ఇప్పుడు ఊరుకునే వాళ్ళు ఎవరున్నారో? ఎందుకు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా ఊరుకోరు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఊరుకోవచ్చు, లేదంటే లోకేష్ గారు ఊరుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పదవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేరు, ఏం చేయలేరు కాబట్టి. కానీ సామాన్య కార్యకర్తలను ఆపడం అనేది ఎవరి తరం కాదండి. ఇది ఏ పార్టీలో అయినా సరే సామాన్య కార్యకర్తలను ఆపడం ఎవరి తరం కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆపలేకపోయాడు. ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు కూడా వీళ్ళని ఆపలేకపోతున్నారు. ఉమ్, అందువల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మాట్లాడేది ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఉమ్, ఒళ్ళు దగ్గర లేకుండా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ప్రజాస్వామ్యంలో నాకు హక్కు ఉంది అంటే ఇలాగే జరుగుతుంది. సార్ ఇక్కడ ప్రజాస్వామ్యంలో హక్కు ఉన్నది ఏంటి? అవును. సార్ ఇక్కడ అంటే ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మొన్న రోజా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆహ్, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి డైరెక్ట్‌గా వాడెవడో ఉన్నాడు గదా! డిప్యూటీ సీఎం గాడు పవన్ కళ్యాణ్ అనే ఒకడు అని జెప్పన్నారు. సో, యాక్చువల్‌గా అది ఏంటి ఆ వర్డింగ్ అసలు ఇప్పుడు ప్రతిపక్షం అయినప్పటికీ కూడాను ఒక అధికారంలో ఉన్న వ్యక్తిని అట్లా అన్వయించొచ్చా అసలు? దానికేమైనా ఫైల్ చేసే ఛాన్స్ ఉంటుందా అట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తే? ఎక్కడైనా ఏ కేసులో అయినా సరే ఎవరైనా ఫైల్ చేయ మనోభావాలు దెబ్బతింటే ఎవరైనా చేయొచ్చండి. అంటే ఇప్పుడు దాకా ఎవరు ఫైల్ చేయలేదంటే హ్మ్. జనసేన మనోభావాలు ఎక్కడ దెబ్బతినలేదన్నమాట. ఆ హ్మ్. వాడు వీడు అన్నా సరే, మరి జనసేన కార్యకర్తలు సైలెంట్ గా ఉన్నారంటే వాళ్ళ మనోభావాలు ఏం దెబ్బతినలేదు. హ్మ్. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో మాట్లాడంగానే వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వీళ్ళు రియాక్షన్ ఇస్తున్నారు. కానీ జనసేన వాళ్ళు వాడు వీడు అన్నా కూడా వాళ్ళ మనోభావాలు ఏమైనా దెబ్బతింటలేదు అనమాట. కొంచెం మరి వాళ్ళు హ్మ్. ఇంకా ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాలేదంటే మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. హ్మ్. అది కాకుండా రోజా లాంటి వాళ్ళని మనం లాస్ట్ టైం కూడా మాట్లాడినట్టున్నాం. అవును. వీళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకొని రోజా లాంటి వాళ్ళని వదిలేయబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అవును. వాళ్ళు ఇప్పుడు పేరు నాని మా భార్య ఉన్నది, ఆవిడ మహిళ కాబట్టి ఆవిడ వదిలేయండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. హ్మ్. చెప్పాడు కాబట్టి అదే సూత్రం ఇప్పుడు రోజాకు కూడా వర్తిస్తోంది. మహిళల మీద చర్యలు తీసుకోకండి అని చెప్పి ఉంటాడు. హ్మ్. ఆ అడ్వాంటేజ్ ని ఇప్పుడు రోజా ఉపయోగించుకుంటోంది. తప్పే ఉంది, తిట్లు తినమనండి చంద్రబాబు నాయుడు గారిని, తిట్లు తినమండి రోజాతో. హ్మ్. పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్లు తినమండి, మీరు మంచి ప్రభుత్వం కదా. మంచి ప్రభుత్వంలో మహిళలు ఏం చేసినా పర్వాలేదన్నమాట. అందుకనే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అక్కడ అంతా కూడా మహిళా డాన్లు తయారయ్యారు. హ్మ్. ఆ మహిళా డాన్లని కూడా అలాగే వదిలేస్తున్నారా ఏంటి మరి? అంటే మహిళ అయితే ఏదైనా చేయొచ్చా? మహిళా హ్మ్. డాన్లు తయారైపోవచ్చు, రాజకీయాల్లో నోటికొచ్చినట్టు ఎట్లయినా మాట్లాడొచ్చు. ఇంకా కొంతమంది ఇప్పుడు మహిళలు బట్టలిప్పు తిరుగుతాం మా ఇష్టం అంటారు. అంటే మహిళ అనే కార్డును వాడితే హ్మ్. ఏదైనా చేసేయచ్చా? ఏదైనా ఇక చేసేయొచ్చండి. ప్రజాస్వామ్యంలో ఏం చేసినా కూడా వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్ ఉంటుంది? ప్రజాస్వామ్యంలో అక్కడ ఏ చట్టం అన్నా చెప్పిందా మహిళలకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి హ్మ్. అని ఎక్కడన్నా చెప్పిందా? ఏం చెప్పలేదు కదా. హ్మ్. మరి మీరెందుకు ఓవర్ యాక్షన్ చేస్తారు? మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అని ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తారు? ఈ ఓవర్ యాక్షన్ తగ్గించాలి. కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుని ఈ ఓవర్ యాక్షన్ తగ్గించకపోతే రోజా లాంటి వాళ్ళు రోజు తిడతారు. అవును. ఇప్పుడు దాని మీద మనలాంటి వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతాం? వాళ్లే రెస్పాండ్ గారు. అవును. చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ గాడు, లోకేష్ గారు రెస్పాండ్ గాడు, పవన్ కళ్యాణ్ రెస్పాండ్ గాడు, లేదంటే జనసేన వాళ్ళు ఎవరు రెస్పాండ్ గారు. ఇప్పుడు మనకెందుకండి దురద అసలు? మనం ఎందుకు రెస్పాండ్ కావాలా? అవును సార్. మనమంటే అంటే అలా అయిపోయింది. రెస్పాండ్ అయ్యి చర్చ అలా పెడితే అయిపోయింది. అంటే నేను అనేది ఏంటంటే రెస్పాండ్ అయ్యి చర్చ వీళ్ళు పెడితే దానికొక ప్రతిఫలం వస్తుంది. అటునుంచి రియాక్షన్ రావాలని గదా! సొసైటీ కోసం గదా! మనం మ- మ- మాట్లాడేది మధ్యవర్తులుగా. మనం మనం సొసైటీ కోసం మాట్లాడుతున్నాం. అక్కడేమో దున్నపోతు మీద వానలాగా ఉంది. ఇప్పుడు ఏనుగుని శూలంతో గొచ్చాలి. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు వీళ్ళందరినీ మనం పెట్టుకోవాలి. శూలం పెట్టి కూర్చారే బాబు, మమ్మల్ని తిడుతున్నారా బాబు చూసుకోండి అని చెప్పి కార్యక్రమం మనం పెట్టుకోవాల్సి వస్తుంది. హ్మ్. సమాజంలో మనం చూస్తూ ఊరుకోలేం కాబట్టి అవును. మనం రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్లే రెస్పాండ్ కావట్లా, హ్మ్. మనం రెస్పాండ్ కావాల్సి వస్తుంది. అందుకని నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, లోకేష్ గారికైనా, ఈ కూటమి ప్రభుత్వం మొత్తానికి చెప్పేది ఏంటంటే మీరు మాది మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకునే కార్యక్రమంలో పడిపోయి హ్మ్. మీరు రోజా గారు లాంటి వాళ్ళని ఇష్టారాజ్యంగా వదిలేస్తే ఇది ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలుగుతుంది. అవును. ఇప్పుడు ఇది ఒక ఆచారం లాగా మారిపోతుంది. మహిళ అంటే చాలు ఎవరినైనా ఏదైనా తిట్టేయచ్చు, ఎవరినైనా ఏదైనా కొట్టేయచ్చు,
ఎవరిని ఎక్కడైనా సరే స్కాములు చేసేయచ్చు, మేము బట్టలు ఇప్పు తిరుగుతామంటే తిరగచ్చు, ఏదైనా చేసేయచ్చు, మహిళలు అంటే చాలు ఏదైనా చేసేయచ్చు అన్నది ఒక రూలింగ్ ఇచ్చేసినట్టు అయిపోద్ది. మీరు 5 సంవత్సరాలు ఇలాగే ఉంటే ఆ తర్వాత అది కంటిన్యూ అయిపోతుంది. ఇక మహిళలు ఇంకా ఎలాగైనా ఉండొచ్చు అనేది మీరు రూలింగ్ ఇచ్చినట్టు అవుతుంది. అది ఇప్పటికే ప్రజాస్వామ్యానికి మంచిది ఇప్పటికే అవునా కాదా అనేది కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అవును. ఇప్పటికే అది చర్యలనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి సార్. అలాగే జగన్ ఒక వ్యాఖ్య చేశారు. అంటే జంగిల్ రాజ్ నడుస్తోంది ఏపీలోనే అని చెప్పేసి. దీనికేమంటారు? జంగిల్ రాజు నడుస్తోందండి. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది అది జంగిల్ రాజు అయితే, ఇప్పుడు నడుస్తున్నది కూడా జంగిల్ రాజే. హ్మ్. ఆ రోజు జంగిల్ అట్లా రాజు అయితే ఈ రోజు కూడా జంగిల్ రాజే. ఆ హ్మ్. రోజు ఒక రాజు, ఈ రోజు ఒక రాజు ఉండదు కదా. ఆ రోజు మీరు కొడితేనేమో మీరేమో గాంధీలోను మహాత్ములోను, మీరు ఎదుటాడు కొడితేనేమో వాడేమో గాడ్సే. ఇది హ్మ్. ఎక్కడ రూలు? రైట్. ఎవడు కొట్టినా అది చట్ట ప్రకారం ఎవరు తప్పు చేసిన తప్పే కదా. ఈ రోజు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకని వెనకేసుకొస్తున్నాడు? ఆ రోజు జరిగిన సంఘటన, ఈ హ్మ్. రోజు జరిగిన సంఘటనను విమర్శిస్తున్నప్పుడు ఆ రోజు కూడా మేము తప్పు చేసామని మాట్లాడాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడట్లేదు. అవును. అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం విమర్శ చేసేయడం వరకే మన పని అన్నది పెట్టుకున్నారు. హ్మ్. అది విమర్శ అంటున్నారు. అసలు నాకు అర్థం కావట్లేదు. విమర్శకిను బూతులకి తేడా తెలియట్లేదు వైసీపీ వాళ్ళకి. అదే సార్. ఇది అదే ఇప్పుడు తెలుసుకోవాలి. ప్రాబ్లమ్ ఇది అంతా ఈ అక్కడే తేడా వస్తోంది. తెలియకపోతే కనుక ఇబ్బందులు పడతారు. ఇవాళ జోగి రమేష్ దగ్గరికి వచ్చింది, రేపు అంబటి రాంబాబు దగ్గరికి వచ్చింది, రేపు పొద్దున సజ్జల రామకృష్ణారెడ్డికి ఇదే అవుతుంది. హ్మ్. ఆయన జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కానీ ఇదే అవుతుంది. జంగిల్ రాజు అన్నా లేదు, ఏదన్నా లేదు. అప్పుడు ఆయన అవును. ఆయన అందుకనే ముందు జాగ్రత్త చర్యగానే 10 అడుగులో 12 అడుగులో కట్టుకున్నాడు, ఎవరు లోపల రాకుండా, ఎవరు హ్మ్. ఇలాంటివన్నీ ఇబ్బందులు పెట్టకుండా. ఆయన హ్మ్. తాడేపల్లి ప్యాలెస్ అంతా కూడా, ప్యాలెస్ లోపల ఎంత ఉందో తెలియదు కానీ ఆ గోడలు మాత్రం పెద్ద పెద్దగా కట్టుకున్నది ఇందుకే కట్టుకున్నట్టున్నాడు. ఆయన ముందు జాగ్రత్త చాలా ఎక్కువ ఉంది ఆయనకి. హ్మ్. అయినా భవిష్యత్తులో సరే కూడా దాడులు ఇలాంటివన్నీ ఏం జరిగే ఆగవు. అవకాశం ప్రజాగ్రహం వస్తే ఇలాంటివన్నీ ఎక్కడ ఏమీ ఆగవు. అవును. కాబట్టి ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, బూతులు మాట్లాడకుండా ఉండాలి. బూతులు మాట్లాడితే ఆటోమేటిక్ గా పోలీసుల నుంచి రియాక్షన్ వస్తుంది. హ్మ్. పోలీసుల నుంచి రియాక్షన్ వచ్చినా రాకపోయినా ప్రజల నుంచి ఆటోమేటిక్ గా రియాక్షన్ వస్తుంది. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ.